హాయ్ గైస్! ఈ 'హ్యారీ పాటర్ అండ్ ది కర్స్డ్ చైల్డ్' బుక్ స్టోరీ ఎపిసోడ్ 8లో నేను పార్ట్ 1 యాక్ట్ 2 నుండి ఫస్ట్ 6 సీన్స్‌నైతే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. ఎవరైనా పార్ట్ 1 యాక్ట్ 1 మిస్ అయ్యి ఉంటే దానికి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ దాంతో పాటు పైన ఐ కార్డ్‌లో కూడా ఇస్తాను. సో అక్కడి నుండి పార్ట్ 1 యాక్ట్ 1 ఎపిసోడ్స్ అయితే చూడొచ్చు. ప్రెజెంట్ ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ టు మై ఛానల్ మూవీస్ వరల్డ్. పార్ట్ 1 యాక్ట్ 2 సీన్ 1లో మనకి హ్యారీకి వస్తున్న ఒక డ్రీమ్ ని చూపిస్తారు. ఈ డ్రీమ్ లో హ్యారీ చిన్నప్పుడు ప్రైవేట్ డ్రైవ్ లో స్టెప్స్ కింద ఉన్న కబోర్డ్ లో హ్యారీ పడుకొని ఉంటాడు. అయితే ఆంట్ పెటోనియా కబోర్డ్ డోర్ ని గట్టిగా కొడుతూ, హ్యారీ ఈ గిన్నెలు చూసావా ఎంత చండాలంగా ఉన్నాయో, నిద్ర లెగు హ్యారీ పాటర్ అని గట్టిగా అరుస్తుంది. హ్యారీ నిద్ర లెగుస్తూ ఆ నిద్ర మబ్బులో టైం ఎంత అవుతున్నది ఆంటీ అని అడుగుతాడు. దానికి ఆంట్ పెటోనియా కోపంగా, నీకు టైం కావాలా? అసలు నిన్ను మా ఇంట్లోకి తీసుకువచ్చినప్పుడు నువ్వు మా పెంపకంలో మంచివాడు అవుతావు అనుకుని ఆశ పెట్టుకున్నాం, కానీ నువ్వు రోజు రోజుకి ఒక వేస్ట్ లాగా మారుతున్నావు, ఇదంతా మా తప్పే అని అంటుంది. దానికి రిప్లైగా హ్యారీ, నేను మంచివాడిలాగే ఉండడానికి ట్రై చేస్తున్నా ఆంటీ అని అంటాడు. కానీ ఆంట్ పెటోనియా మాత్రం కోపంగానే, ట్రై చేస్తే సరిపోదు, ఈ గ్లాస్ ఇంకా గిన్నెలు చూడు ఎంత చండాలంగా ఉన్నాయో, ఫస్ట్ నువ్వు లేచి కిచెన్ ని క్లీన్ చెయ్యి అని అంటుంది. అయితే హ్యారీ సరే ఆంటీ అని లెగుస్తాడు. కానీ హ్యారీ ప్యాంట్ తడిగా ఉండడం చూసి ఆంట్ పెటోనియా కోపంగా, హ్యారీ నువ్వు మళ్ళీ నిద్రలో ఉంటూ బెడ్ మీద టాయిలెట్ పోసావా? యానిమల్స్ మాత్రమే ఇలా చేస్తాయి అని చెప్పి సీరియస్ అవుతుంది. అయితే హ్యారీ చిన్నగా మాట్లాడుతూ, ఆంటీ నాకు నిద్రలో ఒక పీడకల వచ్చింది. ఆ కలలో ఎవరో ఒక వ్యక్తి ఏదో అడకావా అన్నట్టు ఏదో మాట అంటూ మా అమ్మా నాన్నలను చంపేశాడు అండ్ మా అమ్మ అక్కడ గట్టిగా ఆడడం నాకు వినిపించింది అని చెప్తాడు. ఇది వినగానే ఆంట్ పెటోనియా షాక్ లో కాసేపు సైలెంట్ గా ఉండి హ్యారీతో సీరియస్ గా, మీ మమ్మీ డాడీ చనిపోయింది నీకు గుర్తుంటే నీకు కార్ యాక్సిడెంట్ ఇంకా బ్రేక్ సౌండ్ వినిపించాలి, ఎందుకంటే వాళ్ళు ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు, మీ అమ్మకి అక్కడ అరిచే ఛాన్సే లేదు, అసలు ఫస్ట్ నువ్వు లేచి ఈ బెడ్ షీట్స్ ని బయట వేసి కిచెన్ ని క్లీన్ చేయడం స్టార్ట్ చేయి అని చెప్పి ఆంట్ పెటోనియా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అయితే హ్యారీ బెడ్ షీట్ ని తీసి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఆల్బస్ కనిపిస్తాడు అండ్ ఆ ప్లేస్ అంతా కూడా హాగ్వర్ట్స్ వెనకాతలున్న ఫోర్బిడెన్ ఫారెస్ట్ లాగా చేంజ్ అయిపోతుంది. ఇక్కడ సడన్ గా హ్యారీ వెనకాల నుండి వాల్డెమోర్ట్ అనడంతో సీన్ 1 అయిపోతుంది. నెక్స్ట్ సీన్ లో మనకి ప్రెసెంట్ టైమ్ లో హ్యారీ ఇంటిని చూపిస్తారు. ఇక్కడ హ్యారీ సడన్ గా భయంతో నిద్రలేచి లూమోస్ అని లైట్ ఆన్ చేస్తాడు. అయితే అక్కడే ఉన్న జిన్నీ హ్యారీని ఏదో టెన్షన్ గా ఇంకా భయంగా ఉండడం చూసి, ఏమైంది హ్యారీ అలా ఉన్నావు అని అడుగుతుంది. అండ్ హ్యారీ, నేను ఇప్పుడు దాకా పడుకొని ఉన్నానా అని అడుగుతాడు. దానికి జిన్నీ, అవును నువ్వు ఇప్పుడు దాకా పడుకొని ఉన్నావు, ఏమైంది హ్యారీ అని అడుగుతుంది. అయితే హ్యారీ ఏం లేదని చెప్పి ఆల్బస్ కి సంబంధించి ఏమన్నా న్యూస్ లేదా ఔల్స్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చాయా అని అడుగుతాడు. జిన్నీ దానికి రిప్లైగా, ఇంకా ఏం తెలియదు హ్యారీ, కానీ నువ్వెందుకు అంత టెన్షన్ గా ఉన్నావు చెప్పు హ్యారీ అని అడుగుతుంది. నాకు ఒక పీడకల వచ్చింది, అందులో వాల్డెమోర్ట్ వాయిస్ వినిపించింది అండ్ కల ఎండింగ్ లో ఆల్బస్ కూడా డ్రమ్ స్ట్రెంజ్ రోబ్స్ వేసుకొని ఫోర్బిడెన్ ఫారెస్ట్ లో కనిపించాడు అని చెప్తాడు. అయితే జిన్నీ కొంచెం డౌట్ గా, ఏంటి డ్రమ్ స్ట్రెంజ్ రోబ్సా అని అంటుంది. అండ్ హ్యారీ, అవును జిన్నీ, నాకు ఆల్బస్ ఎక్కడున్నాడో మేబీ అర్థమవుతుంది అని అనడంతో సీన్ 2 అయిపోతుంది. నెక్స్ట్ సీన్ లో మనకి హాగ్వర్ట్స్ లో హెడ్ మిస్ట్రెస్ రూమ్ లో హ్యారీ, జిన్నీ ఇంకా ప్రొఫెసర్ మెగానిగల్ ని చూపిస్తారు. ఇక్కడ హ్యారీ ప్రొఫెసర్ మెగానిగల్ తో మాట్లాడుతూ, నాకు ఇలాంటి కళలు చాలా ఇయర్స్ తర్వాత వస్తున్నాయి, నాకెందుకో ఆల్బస్ ఫోర్బిడెన్ ఫారెస్ట్ లోనే ఉన్నాడనిపిస్తున్నది అని అంటాడు. అండ్ జిన్నీ, ఒకవేళ అదే నిజమైతే మనం వెంటనే పిల్లల్ని వెతకడం స్టార్ట్ చేయాలి అని అంటుంది. అయితే ప్రొఫెసర్ మెగానిగల్ మాట్లాడుతూ, మీకు కావాలంటే ప్రొఫెసర్ లాంగ్ బాటమ్ ని తీసుకొని వెళ్ళండి, తనకి ఆ ఫారెస్ట్ లో ఉన్న ప్లాంట్స్ అన్నిటి గురించి బాగా తెలుసు, మీకేమన్నా హెల్ప్ చేయగలడు అని అంటుంది. అయితే సడన్ గా ఆ రూమ్ లో ఉన్న చిమ్నీ నుండి హెర్మైనీ ఇంకా రాన్ బయటకు వస్తారు. ఇక్కడ హెర్మైనీ మాట్లాడుతూ, హ్యారీ నీకు నిజంగా ఆ కల వచ్చిందా, నీకేమన్నా హెల్ప్ చేయగలనా చెప్పు అని అంటుంది. అయితే సడన్ గా డ్రాకో కూడా ఈ చిమ్నీ నుండి బయటకు వస్తాడు. కానీ ఈసారి ఆ ఫ్లోర్ అంతా బ్లాక్ అయిపోవడం చూసి డ్రాకో ప్రొఫెసర్ మెగానిగల్ తో సారీ అని అంటాడు. అయితే ప్రొఫెసర్ మెగానిగల్, నువ్వెందుకు సారీ చెప్తున్నావు, ఈ రూమ్ లో చిమ్నీ పెట్టి మేమే తప్పు చేశాం అని వెటకారంగా అంటుంది. ఇక్కడ హ్యారీ మాత్రం డ్రాకోని ఆశ్చర్యంగా చూస్తూ, నువ్వు నాకు వచ్చిన కళని నమ్మి ఇక్కడికి వచ్చావా డ్రాకో అని అంటాడు. దానికి రిప్లైగా డ్రాకో, నేను నీకొచ్చిన కళని నమ్మి కాదు, నీ అదృష్టాన్ని నమ్మి వచ్చా, నువ్వు ఎక్కడుంటే అక్కడే కదా యాక్షన్ ఉండేది, అయినా ఇప్పుడు నా కొడుకు నాకు సేఫ్ గా కావాలి, అందుకే నేను వచ్చా అని అంటాడు. అయితే జిన్నీ, మనం ఇక్కడ మాట్లాడుతూ ఇంకా లేట్ చేయకూడదు, ఆ ఫోర్బిడెన్ ఫారెస్ట్ వెళ్ళి వాళ్ళని వెతకడం స్టార్ట్ చేయాలి అని అనడంతో సీన్ 3 అయిపోతుంది. నెక్స్ట్ సీన్ లో మనకి ఫోర్బిడెన్ ఫారెస్ట్ లో ఉన్న ఆల్బస్, డెల్ఫీ ఇంకా స్కార్పియస్ ని చూపిస్తారు. ఇక్కడ ఆల్బస్ ఇంకా డెల్ఫీ ఒకరికొకరు ఎదురుగా నిల్చొని కొన్ని అటాకింగ్ మ్యాజిక్ స్పెల్స్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అయితే ఆల్బస్ సడన్ గా ఎక్స్పెలియార్మస్ అని స్పెల్ యూజ్ చేయడంతో
డెల్ఫీ చేతిలో ఉన్న మంత్రదండం వెళ్లి పక్కన పడుతుంది. ఇది చూసి డెల్ఫీ ఆశ్చర్యంగా, పర్లేదు ఆల్బస్, నువ్వు మంత్రదండాన్ని ఇంకా స్పెల్ ని బానే యూజ్ చేస్తున్నావు అని అంటుంది. అండ్ ఆల్బస్ కూడా ఆశ్చర్యంగా, నేను ఇప్పుడు దాకా ఇలా కరెక్ట్ గా ఎప్పుడు చేయలేకపోయాను, ఇప్పుడే చేస్తున్నా అని అంటాడు. అండ్ డెల్ఫీ, నేను కూడా స్టార్టింగ్ లో మ్యాజిక్ ని సరిగ్గా యూజ్ చేయలేకపోయాను, కానీ ఇప్పుడు నేను ఒక మంచి విచ్ ని, నువ్వు కూడా ఒక మంచి విజర్డ్ అవుతావు అని చెప్పి ఇద్దరు హైఫై ఇచ్చుకుంటారు. అయితే స్కార్పియస్ మాట్లాడుతూ, అసలు మన ప్లానింగ్ కరెక్ట్ గానే ఉందా, ఇది వర్కౌట్ అవుతుందా అని అడుగుతాడు. దానికి రిప్లైగా ఆల్బస్, మన ప్లాన్ ఒక బ్రిలియంట్ ప్లాన్, ఎందుకంటే ట్రైవిజర్డ్ టోర్నమెంట్ లో సెడ్రిక్ ఒక గేమ్ ని ఓడిపోతే టోర్నమెంట్ ఫైనల్స్ కి వెళ్ళడు. సో ఫైనల్స్ కి వెళ్ళడు కాబట్టి అక్కడ సెడ్రిక్ ని ఎవరు చంపలేరు కదా అని అంటాడు. అయితే స్కార్పియస్, అవును నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఇది చేయడం అంత ఈజీయా అని అంటాడు. అండ్ ఆల్బస్, ఇది చేయడం చాలా ఈజీ, టోర్నమెంట్ ఫస్ట్ గేమ్ లో డ్రాగన్ నుండి గోల్డ్ ఎగ్ తీసుకొని రావడమే కదా, సెడ్రిక్ ఆ గేమ్ లో డ్రాగన్ ని ఎలా డిస్ట్రాక్ట్ చేసి గెలిచాడు మీకు తెలుసా అని అడుగుతాడు. దానికి రిప్లైగా డెల్ఫీ, సెడ్రిక్ ఒక స్టోన్ ని కుక్కలా మార్చి డ్రాగన్ ని డిస్ట్రాక్ట్ చేసి ఆ గేమ్ ని గెలిచాడు అని చెప్తుంది. అయితే ఆల్బస్, మనం సింపుల్ గా ఎక్స్పెలియార్మస్ అని స్పెల్ యూస్ చేసి సెడ్రిక్ నుండి తన మంత్రదండాన్ని దూరం చేస్తే సెడ్రిక్ స్టోన్ ని ఒక కుక్కలాగా మార్చలేడు కదా అని అంటాడు. ఇది వినగానే స్కార్పియస్, అవును కానీ నా దగ్గర ఇక్కడ ఒక 2 డౌట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి, మనం అలా మంత్రదండాన్ని దూరం చేశాక సెడ్రిక్ ని డ్రాగన్ చంపేస్తే అని అడుగుతాడు. దీనికి రిప్లైగా డెల్ఫీ, స్టూడెంట్స్ కి ఏం కాకుండా హాగ్వర్ట్స్ వాళ్ళు ముందే సేఫ్టీ తీసుకుంటారు, సో ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు అని అంటుంది. అండ్ స్కార్పియస్, గుడ్, ఇప్పుడు నా సెకండ్ డౌట్ వచ్చేసి, మనం ఇప్పుడు టైం ట్రావెల్ చేస్తున్నాం కదా, ఇన్ కేస్ మన పని అయిపోయాక మనం ప్రెసెంట్ టైం కి రాలేకపోతే ప్రాబ్లం కదా, సో అందుకనే ఫస్ట్ మనం అంత లాంగ్ టైం ట్రావెల్ చేయకుండా ఒక 1 అవర్ వెనక్కి టైం ట్రావెల్ చేద్దామా అని అడుగుతాడు. దానికి రిప్లైగా డెల్ఫీ, మన దగ్గర అంత టైం లేదు స్కార్పియస్, మనం ఇప్పటికే చాలా టైం ని వేస్ట్ చేసాం, అండ్ మనం ఇప్పుడు స్కూల్ దగ్గరలో ఉన్నాం కాబట్టి మీ వాళ్ళు ఈ ఫోర్బిడెన్ ఫారెస్ట్ లో కూడా మిమ్మల్ని వెతకడం స్టార్ట్ చేసి ఉంటారు అని అంటుంది. అండ్ ఆల్బస్ కూడా, అవును డెల్ఫీ చెప్పింది నిజమే, మనం మన పనిని వెంటనే స్టార్ట్ చేయాలి అని అంటాడు. అయితే ఇక్కడ డెల్ఫీ ఒక పెద్ద బ్యాగ్ నుండి 2 స్టూడెంట్స్ రోప్స్ ని బయటకు తీస్తుంది. ఆల్బస్ వాటిని చూసి, ఇవి హాగ్వర్ట్స్ రోప్స్ కాదు కదా, ఇవి డంప్స్ట్రేంజ్ రోప్స్ కదా అని అంటాడు. అండ్ డెల్ఫీ, అవును ఇది మా అంకుల్ చెప్పిన ప్లానే, మీరు ఒకవేళ హాగ్వర్ట్స్ లో హాగ్వర్ట్స్ రోప్స్ వేసుకొని తిరుగుతుంటే హాగ్వర్ట్స్ వాళ్ళకి మీరు వాళ్ళ స్టూడెంట్స్ కాదని తెలిసిపోతుంది, అదే మీరు డ్రమ్స్ట్రేంజ్ రోప్స్ లో ఉంటే మీరు ఎవరు అనేది ఎవరికి తెలియదు కదా అని అంటుంది. అయితే ఆల్బస్, అవును నిజమే కదా, ఇది ఒక మంచి ఐడియా అని చెప్పి ఆ రోప్స్ ని వేసుకోవడానికి చూస్తాడు, కానీ అక్కడ ఓన్లీ 2 రోప్స్ మాత్రమే ఉంటాయి. అయితే ఆల్బస్ మాట్లాడుతూ, డెల్ఫీ ఇక్కడ ఓన్లీ మా రోప్స్ మాత్రమే ఉన్నాయి, నీ రోప్ ఎక్కడ అని అడుగుతాడు. దానికి రిప్లైగా డెల్ఫీ, నాకు రోప్స్ ఏం వద్దు, నేను ఒక స్టూడెంట్ లాగా యాక్ట్ చేయలేను, జస్ట్ మీతో అక్కడికి వస్తా, ఎలా అయినా మీరే స్పెల్ ని యూజ్ చేస్తారు కాబట్టి నేను జస్ట్ అక్కడ నిల్చొని చూస్తూ ఉంటా అని అంటుంది. ఇది వినగానే స్కార్పియస్, ఆల్బస్ ఇంకా డెల్ఫీని చూసి, నువ్వు మాతో రావద్దు డెల్ఫీ అని అంటాడు. అండ్ డెల్ఫీ ఆశ్చర్యంగా, ఏంటి నేను మీతో ఎందుకు రావద్దు అని అడుగుతుంది. అయితే స్కార్పియస్, అవును నువ్వు జస్ట్ అక్కడికి వచ్చి నిల్చొని ఉండడం వేస్ట్, సో దాని వల్ల ఏమన్నా రిస్క్ ఉండొచ్చు అని అంటాడు. అండ్ ఆల్బస్ కూడా, అవును స్కార్పియస్ చెప్తుంది కరెక్టే అని అంటాడు. అయితే డెల్ఫీ మాత్రం బాధగా, సెడ్రిక్ నా కజన్, అండ్ నేను రాకపోతే మీకు ఆ టైం టర్నర్ ని సరిగ్గా యూజ్ చేయడం రాదు కదా అని అంటుంది. అయితే ఆల్బస్, నువ్వు మాకు టైం టర్నర్ ని ఎలా యూజ్ చేయాలో నేర్పించావు కదా, సో అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, మీ అంకుల్ మా మీద నమ్మకం ఎలా పెట్టుకున్నారో నువ్వు కూడా అలాగే మా మీద నమ్మకం పెట్టుకో, మేము నీ కజిన్ సెడ్రిక్ ని ఎలా అయినా కాపాడతాం అని అంటాడు. ఇక్కడ డెల్ఫీ బాధగా ఉంటది, కానీ ఇంకా వేరే దారి లేక ఊపిరి గట్టిగా పీల్చుకొని, సరే అయితే మీరే వెళ్ళండి, కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు ఇప్పుడు హిస్టరీని చేంజ్ చేయబోతున్నారు, అండ్ దానికన్నా ఇంపార్టెంట్ ఒక ఓల్డ్ మ్యాన్ కి తన కొడుకుని రిటర్న్ ఇవ్వబోతున్నారు, సో ఏ తప్పు జరగకుండా చూసుకోండి అని చెప్పి ఆల్బస్ చీక్ మీద కిస్ చేసి బాధగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. స్కార్పియస్ ఇది చూసి, ఆల్బస్ తను ఓన్లీ నీకు మాత్రమే కిస్ చేసింది చూసావా, నీ ఫేస్ అంతా సిగ్గుతో రెడ్ గా అయిపోయింది ఆల్బస్ అని అంటాడు. అయితే ఆల్బస్, సరే ఇదంతా పక్కన పెట్టి మనం మన పనిని స్టార్ట్ చేద్దాం అని అనడంతో సీన్ 4 అయిపోతుంది. నెక్స్ట్ సీన్ లో మనకి ఫోర్బిడెన్ ఫారెస్ట్ లో ఉన్న హ్యారీని చూపిస్తారు. ఇక్కడ హ్యారీ స్కార్పియస్, ఆల్బస్ అని గట్టిగా అరుస్తూ వాళ్ళని వెతుకుతూ ఉంటాడు. అండ్ సడన్ గా హ్యారీ వెనకాల నుండి ఒక సౌండ్ రావడంతో హ్యారీ వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ఒక సెంటార్ అయిన బెయిన్ ఉంటాడు. అండ్ బెయిన్ మాట్లాడుతూ, నువ్వు హ్యారీ పోటర్ కదా అని అంటాడు. దానికి రిప్లైగా హ్యారీ, అవును నువ్వు నన్ను ఇంకా గుర్తు పెట్టుకున్నావా బెయిన్ అని అడుగుతాడు. అండ్ బెయిన్, అవును నేను గుర్తు పెట్టుకున్నా, నువ్వు పెద్దవాడి వైపు హ్యారీ పోటర్, కానీ తెలివి మాత్రం ఇంకా అలానే ఉంది, ఎందుకంటే మీరందరూ మా పర్మిషన్ లేకుండా మా ప్లేస్ లో తిరుగుతున్నారు అని అంటాడు. అయితే హ్యారీ, లేదు బెయిన్, నాకు
నాకు సెంటార్స్ మీద మంచి రెస్పెక్ట్ ఉంది అండ్ మీరు బ్యాటిల్ ఆఫ్ హాగ్వర్డ్స్ లో మాతో కలిసి ఫైట్ చేశారు కదా అని అంటాడు. అండ్ బెయిన్ అవును మేము మా కోసం ఫైట్ చేశాం అండ్ బ్యాటిల్ ఆఫ్ హాగ్వర్డ్స్ తర్వాత మీరు ఎటువంటి పర్మిషన్ లేకుండా మా ల్యాండ్ మీద అడుగు పెట్టకూడదని డిసైడ్ అయ్యాం కదా, కానీ మీరు ఇప్పుడు అది బ్రేక్ చేశారు. సెంటార్స్ కి మనుషులతో ఇంకొక వార్ వద్దు అని అంటాడు. అయితే హ్యారీ మేము కూడా ఇంకొక వార్ ని కోరుకోవట్లేదు బెయిన్, నా కొడుకు ఆల్బస్ కనిపించడం లేదు, తనను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాం అని అంటాడు. అండ్ బెయిన్ ఏంటి నీ కొడుకు కనిపించట్లేదా అండ్ ఈ ఫోర్బిడెన్ ఫారెస్ట్ లో ఉన్నాడా, ఒకవేళ అదే నిజమైతే నీ కొడుకు కూడా నీలాగే బుర్ర లేనివాడు అని అంటాడు. అయితే హ్యారీ నువ్వు మాకేమన్నా హెల్ప్ చేయగలవా బెయిన్ అని అడుగుతాడు. దానికి రిప్లైగా బెయిన్ నాకేం తెలుసో నీకు అది చెప్తాను హ్యారీ పాటర్, నీ కోసం కాదు కానీ మా సెంటార్స్ కోసం. నేను నీ కొడుకుని స్టార్స్ మధ్యలో కదలడం చూశాను, నీ కొడుకు చుట్టూ ఒక నల్లటి మబ్బు చుట్టుకొని ఉంది, ఆ నల్లటి మబ్బు మనందరికి చాలా ప్రమాదకరంగా మారబోతున్నది. నీ కొడుకు నీకిప్పుడు దొరుకుతాడేమో కానీ తర్వాత మళ్ళీ మిస్ అవుతాడు, అది కూడా శాశ్వతంగా మిస్ అవుతాడని చెప్పి బెయిన్ ఒక గుర్రంలాగా గట్టిగా ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇదంతా విని హ్యారీ భయంతో ఆల్బస్ ని వెతకడం స్టార్ట్ చేయడంతో సీన్ 5 అయిపోతుంది. నెక్స్ట్ సీన్ లో ఫోర్బిడెన్ ఫారెస్ట్ లో టైం ట్రావెల్ చేయడానికి రెడీగా ఉన్న ఆల్బస్ ఇంకా స్కార్పియస్ ని చూపిస్తారు. ఇక్కడ స్కార్పియస్ హాగ్వర్డ్స్ వైపు చూస్తూ అటు చూడు ఆల్బస్ అని అంటాడు. అండ్ ఆల్బస్ కూడా నేనెప్పుడు హాగ్వర్డ్స్ ని ఈ సైడ్ నుండి చూడలేదు, ఇక్కడ నుండి చూడడానికి చాలా బాగుంది కదా అని అంటాడు. అయితే స్కార్పియస్ అవును కానీ మా డాడీకి చిన్నప్పటి నుండి హాగ్వర్డ్స్ అంటే ఇష్టం లేదు అండ్ నాకు 10 years ఉన్నప్పటి నుండి చూస్తున్న డైలీ ప్రాఫిట్ న్యూస్ పేపర్ లో ఎప్పుడు ఏదో ఒకటి హాగ్వర్డ్స్ గురించి చెడుగా రాస్తూనే ఉంటారు, కానీ నేనెప్పుడు హాగ్వర్డ్స్ కి వెళ్ళాలి, అక్కడ నాకు హ్యారీ పోటర్ లాగా ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండాలి అని కోరుకున్నా. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఈ హాగ్వర్డ్స్ లో హ్యారీ పోటర్ కొడుకే నాకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు అని అంటాడు. అయితే ఆల్బస్ మాత్రం నేను మా డాడీ లాగా ఏం గ్రేట్ కాదు అని అంటాడు. అండ్ స్కార్పియస్ మీ డాడీ కన్నా నువ్వు మంచివాడివి అండ్ మెయిన్లీ నా బెస్ట్ ఫ్రెండ్ వి అని అంటాడు. ఈ మాట వినగానే ఆల్బస్ ఇంకా స్కార్పియస్ నవ్వుతారు అండ్ ఆల్బస్ మాట్లాడుతూ నువ్వు కూడా నా బెస్ట్ ఫ్రెండ్ వి స్కార్పియస్ అని అంటాడు. అయితే ఇక్కడ సడన్ గా ఫారెస్ట్ మధ్యలో నుండి రాన్ ఆల్బస్ అని గట్టిగా అరవడం వినిపిస్తుంది. అండ్ ఆల్బస్ మనకి ఇంకా టైం లేదని చెప్పి స్కార్పియస్ దగ్గర ఉన్న టైం టర్నర్ తీసుకొని బటన్ ప్రెస్ చేయడంతో ఆ ప్లేస్ అంతా ఒక పెద్ద లైటింగ్ తో నిండిపోయి ఒక పెద్ద సౌండ్ తో ఆ ప్లేస్ అంతా చేంజ్ అవడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఆల్బస్ ఇంకా స్కార్పియస్ ఇక్కడ కళ్ళు మూసుకొని తెరిచేలోపు వాళ్ళిద్దరూ 1994 లో ఫోర్బిడెన్ ఫారెస్ట్ లో అవుతున్న ట్రై విజిట్ టోర్నమెంట్ కి టైం ట్రావెల్ చేయడంతో సీన్ 6 అయిపోతుంది. అండ్ మనం కూడా ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేద్దాం. నేను థండర్ బోల్ట్స్ మూవీ ఎండింగ్ అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి నాకున్న ఫ్యాన్ థియరీస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోని కావాలంటే మీరు మన ఛానల్లో చూడొచ్చు. ప్రెసెంట్ ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు గివ్ ఏ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీస్ వరల్డ్.